ఆరోగ్య శిక్షణ తరపున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. చప్పట్లు కొట్టి అందరికీ ఇప్పుడు సిస్టర్ కాళ గారి జీవిత విశేషాలు కొన్ని విందాం. వరంగల్ పీఠం వేపలసింగ గ్రామంలో బాలపూడి కుటుంబంలో శివరెడ్డి అన్నమ్మగారు మూడవ సంతానంగా జన్మించారు. తన స్వగ్రామంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని మఠకన్యక పేదలకు క్రీస్తు సువార్త సేవలు చేయాలని తమతో మఠకన్య శిక్షణ పూర్తి చేసుకొని మఠకన్యగా తనను తాను దేవునికి సమర్పించుకున్నారు. తన మఠకన్య జీవిత పరిచర్యను ప్రారంభించారు. తన జీవిత కాలంలో సింహ భాగ్యం అనాశ్రమ 20 సంవత్సరాలు మన అత్తలూరు గ్రామంలో ఉపాధ్యాయులుగా సేవలు అందించి ఎందరో విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దినారు. తన ఉపాధ్యాయ వృత్తిలో ఎందరికో స్ఫూర్తిదాయకంగా జీవిస్తూ అందరికీ ఆదర్శమును అందించారు. మన అత్తలూరు గ్రామంలో సుదీర్ఘకాల సేవలు అందించిన సిస్టర్ లారా గారి ఉద్యోగ విరమణను పురస్కరించుకొని ఈ దివ్య పూజ బలిని ఏర్పాటు చేసుకోవడం ఎంతో సమంజసము. సిస్టర్ లారా గారికి మన అందరికీ ఎంతో మహా ఆశీర్వాదం. మన పూజ కుటుంబంలో అర్పిస్తున్న ఈ దివ్య బలి పూజలో పాల్గొని సిస్టర్ గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుకుంటాను. దేవుడు మనందరినీ దీవించిన కాక. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం అందరితో క్రీస్తునాథుడు. ప్రియ దైవ ప్రజలారా, ఈరోజు ఒక ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని అనేక ప్రాంతాల నుంచి అటు గురువులు, ఇటు కన్యకామణులు, కొంతమంది గ్రామస్తులు ఇక్కడ సమావేశం కావడం ఆనందదాయకమైనటువంటిది. ఇందాక సిస్టర్ గారు తమ తొలి పలుకుల్లో తెలియజేసినట్టు మరి ఈ పదవీ విరమణ కార్యక్రమం అనేది శుభ తరుణాన అనాలా, బాధాకరమైన తరుణం అనాలా? ఒక రకంగా శుభ తరుణం అనవచ్చు, కానీ ఎప్పుడు సందర్భంగా బాధాకరమైన అన్నారు. ఎందుకంటే ఆ సొసైటీతో చూస్తే మరీ పంపిన సిస్టర్స్ ఒక పెద్ద లాస్, వచ్చే జీతం ఇక రాదు. ఇక సిస్టర్ గారి మనిషికి వస్తే ఇక అధికార ప్రధాన స్కూల్లో ఉంటాం. కానీ శుభ తరుణం అనేది ఎక్కడ, ఆనందదాయకమైనటువంటి తరుణం ఎక్కడంటే మన సిస్టర్ గారు ఈనాడు మనకి ఇంత సేవలు చేసినటువంటి ఇంతమందిని ఇక్కడ ఆమె దగ్గర లబ్ధి పొందాం. కొంతమందికి బాగా అనిపించుకోవచ్చు. సిస్టర్ గారు మొట్టిగా వేసినప్పుడు, ఒక చివాట్లు పెట్టినప్పుడు, బయటకు రాప్పుడు కొన్ని మాట్లాడినప్పుడు ప్రోత్సాహం. ఎందుకంటే ఆ మొహం ఎప్పుడు ఏడుకునేది కానీ మొహం కలుపుకునే కానీ కనపడి ఎప్పుడు కలుపుకున్నాను కానీ ఉంటుంది. అసలు ఆమెకు 60 నిమిషాలు వచ్చింది అని ఎప్పుడు అనుమానమే, అంత ఇదిగా ఉంటారు. వరంగల్ పీఠం, వరంగల్ జిల్లాలోని అపంసకాలలో ఎంతకాలంలో తెలియదు, ఆ ఎక్కువ మనం ఇక్కడే ఉంటాం. అలాగే సిస్టర్ గారు ఈరోజు పదవి విరమణ చేస్తున్నారు. ఈ పదవి విరమణ రకరకాలుగా బాధాకరం. ఏంటంటే సిస్టర్ గారితో ఇక మనకి సంబంధాలు కూడా అతులులోనే ఆమె ఎక్కువ కాలం ఉన్నది. అతులు ప్రజలకి నోటు రాజకీయంగా ఉన్న మనిషి అట్లా అన్నతోటి సహవాసంలో జీవించినటువంటి మనిషి. బలపనూరి క్లారా అని పిలువబడే సిస్టరు మన మధ్యన, మనలో ఒకరుగా, అందరిలో కలివిడిగా జీవించి మన పిల్లలకి ఎన్నో రకాలుగా సేవలు చేశారు. ఒక రకంగా అందరికి
నిత్య విషయాలు మనకు ఒకటి చేయట్లేదు. ఎందుకంటే అంతకుముందు కాలం ధర్మరాజు గారు ముందు రోజుల్లో ఈ గ్రామం చాలా వెనుకబడి మారుమూల ఉంది. అలాంటి దాంట్లో మన గ్రామస్తులు కొంతమంది మాస్టర్లు చాలా మంది శక్తివంతులు లేకుండా కృషి చేశారు. ఇక ఒక కాన్వెంట్ వచ్చిన తర్వాత సిస్టర్ గారు మన ఊరిని ఎన్నో రకాలుగా తీర్చిదిద్ది అటు స్కూల్లో విద్యా విషయంలో, ఇటు గ్రామంలో సువార్థీకరణ విషయంలో, పల్లెటూరులో సేవా కార్యక్రమాలలో, ఇటు పిల్లలకి విద్య గడిపే విషయంలో ఎన్నో రకాలుగా సిస్టర్ గారు మన గ్రామాన్ని తీర్చిదిద్దారని చెప్పడం అతిశయోక్తి లేదు. అలాంటి సిస్టర్ గారి 20 సంవత్సరాల పైచిలుకు సేవలో అందుకున్న ఈ అతుల గ్రామం ఈరోజు సిస్టర్ గారికి నీరాజనాలు అర్పిస్తున్నారు. కాబట్టి మన కరకాల ధరలతో మరొకసారి సిస్టర్ గారికి మా నీరాజనాలు తెలియజేస్తున్నాం. ఈ శుభకరంగా ఇంతమంది ఫాదర్స్ని సిస్టర్స్ని కలిసి ఈ పూజలో పాల్గొనడానికి నిజంగా ఆశీర్వాదకరంగా సిస్టర్ గారికి చెప్పినట్లుగా. కాబట్టి మనందరి యొక్క ప్రార్థన బలాన్ని సిస్టర్ గారికి అందిద్దాం. ఆ భగవంతుడి సిస్టర్ గారికి ఈ 40 రోజుల్లో ఇతని కనకనలాడుతూ దైవ సేవలో ఉత్సాహంగా, పిల్లల విషయంలో శ్రద్ధగా, తన జీవితంలో ఆయుధాలను అనుభవిస్తూ జీవించేట్టుగా పూజించమని పూజలందరం ప్రార్థన చేద్దాం. మనందరం ఈ పూజలో సిస్టర్ గారి కోసం ప్రార్థిస్తూ పాల్గొన్న సందర్భంగా మనల్ని దీవించమని, సిస్టర్ గారికి మంచి జీవితాన్ని 40 రోజుల్లో దయచేయమని ప్రార్థించుకుంటూ ఈ పూజలో పవిత్రంగా పాల్గొనడానికి మన పాపాలను క్షమాపణ అనుకొని పూజలు ప్రారంభించుకున్నాం.
ఓ సర్వేశ్వర, కష్టంలో ఉన్న నీ సేవకుల మనల్ని దయతో ఆలకించము. జాలింపు దేవుతో నీవు మాకు చేసిన అనేక మేలులకు మా కృతజ్ఞతాంజలులు అర్పించుచున్నాము. నీ వరానుగ్రహణను పరంపరగా పొందిన మేము నిన్న నిరతము ఆనందంతో సేవించినట్టు అనుగ్రహింపు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగంలో జీవితతో పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు కుమారుని మనవి చేయుచున్నాము. యేసుక్రీస్తును అన్యులకు బోధించగలను దేవుడు తన కుమారుని నాకు ప్రత్యక్షపరిచెను. పునీత పౌలు గలాతీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 13వ వచనం నుండి 24వ వచనం వరకు. సహోదరులారా, నేను యూద మతమందున్న రోజులలో దేవుని సంఘమును ఎంతగా హింసించి దానిని నాశనం చేయ ప్రయత్నించను మీరు వినున్నారు కదా. యూద మతమును అవలంబించడంలో నా వయసు గల తోడి యూదులు అనేకులలో నేను అగ్రగణ్యుడిగా ఉంటుంది. మన పూర్వుల సంప్రదాయాలపై ఎంతో ఆసక్తి కలిగి ఉండేవాడిని. కానీ నా తల్లి గర్భమునందే దేవుడి దయతో నన్ను తన సేవకై ప్రత్యేకించి పిలిచెను. ఆయనను అన్యులకు బోధించటకుగాను దేవుడు తన కుమారుని నాకు ప్రత్యక్షపరచుటకు ఉద్దేశించినప్పుడు నేను వెంటనే సలహా కొరకు ఏ మనిషిని వద్దకును పోలేదు. నాకంటే ముందు అపోస్తలులైన వారిని చూసుటకు కూడా నేను యెరూషలేమునకు పోలేదు. కానీ వెంటనే అరేబియాకు వెళ్ళిపోతుంది. దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చింది. 3 సంవత్సరాల తరువాత పేతురును సందర్శించి విషయములను తెలుసుకొనుటకు యెరూషలేమునకు వెళ్ళి అతనితో 15 రోజులు గడుపుతుంది. ప్రభువు సహోదరుడైన యాకోబును తప్ప నేను మరి ఇతర అపోస్తలులను చూడలేదు. నేను నీకు వ్రాసిన విషయములలో అబద్ధం ఆడటలేదని దేవుని ఎదుట పలుకుతున్నాను. తదనంతరము నేను సిరియా సిలిసియలలోని ప్రాంతములకు వెళ్ళితిని. అంతవరకును యూదయలోని క్రీస్తు సంఘముల వారికి నాతో ముఖ పరిచయము లేకుండెను. ఒకప్పుడు మనల్ని హింసించిన అతడే ఈనాడు తాను నిర్మూలనం చేయవలసిన విశ్వాసమును బోధిస్తున్నాడు అని మాత్రము వారు ఉంటుంది. నన్ను గురించి వారు దేవుని స్తుతించిరి. ఇది ప్రభువు వాక్కు.
లూకాసు వార్త 10వ అధ్యాయము 21 నుండి 24 వచనాలు. లూకాసు వార్త 10వ అధ్యాయము 21 నుండి 24 వచనాలు. ఆ గడియలోని యేసు పవిత్రాత్మనందు ఆనందించి, ఓ తండ్రి, పరలోక భూలోకములకు అధిపతి, ఈ విషయములను మీరు జ్ఞానులకు వివేకులకు మరుగుపరచి పసిబిడ్డలకు వీరిని తెలియజేసినందులకు నీకు ధన్యవాదములు. అవును తండ్రి, ఇది నీ అనుగ్రహపూర్వక సంకల్పం. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవరు తండ్రిని ఎరుగరు, మరియు కుమారుడు ఎవరికి తండ్రిని ఎదింప ఇష్టపడదో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు అనేను. అప్పుడు యేసు శిష్యుల వైపునకు తిరిగి వారిని మాత్రమే ఉద్దేశించి, మీరు చూచే ఈ సంఘటనలను చూడగలిగిన నేత్రం ఎంత ధన్యమైనవి. ప్రవక్తలు, రాజులు అనేకులు మీరు చూసినవి చూడబోయేది, కానీ చూడలేకపోయేది. మీరు వినిచినవి వినబోయేది, కానీ వినజాలలేకపోయేది అని పలికెను. ఇది క్రీస్తు సువార్త. సువిశేష వాక్కుల ద్వారా మన పాపములను క్షమించబడుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మొదటిసారిగా ప్రశ్నలు చెప్పాలంటే కొద్దిగా వెలుగుగా ఉంది. ఎవరి దగ్గరికి పెరిగామో యేసుక్రీస్తు మంత్రిగా చక్కగా తిరిగాము. వారి గురించి 10 మందిలో మాట్లాడాలంటే పెద్దలు, గౌరవనీయుల ముందు మామూలు ప్రసంగం అంటే చెప్పేసి, ఎందుకంటే అది ఎవరికి తెలియదు. ఒక వ్యక్తి తెలిసిన వ్యక్తి గురించి 4 మాటలు చెప్పాలంటే చాలా కష్టం. దాని వల్ల చెప్పవస్తూనే ఉన్నాం. ఈ రోజున మనందరము కూడా 103వ కీర్తనలో వాక్యం ఉంటుంది. 1-2 వచనాలు అక్కడ వాడు బయట తీసుకొచ్చి చదవడం అలవాట్లేదు. అందువలన మనం 103వ కీర్తన చూసుకుంటే 103వ కీర్తనలో ఒక వాక్యం, నా ఆత్మ ప్రభువుని స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా అతని నామమును, పవిత్ర నామమును సన్నిధింపుము. ఓ నా ఆత్మ ప్రభువుని స్తుతింపుము, ఆయన చేసిన ఉపకారములను వేడిని మరువకుము. దేవుడు చేసిన ప్రతి ఉపకారమును దేనిని కూడా మనము మరువకూడదు. అందుకే మరియ తల్లి తన స్తుతి గీతములో లూకాసు వార్తలో నా ఆత్మ ప్రభువుని స్తుతింపుము అని పలుకుతూ ఉంది. ఇదిగో నా దేవుడు నా యొక్క చేసిన గొప్ప కార్యములను బట్టి, నన్ను దీనస్థితి నుండి లేవనెత్తిన విధమును బట్టి. ఈరోజున మనము కూడా సిస్టర్ క్లారా గారి గురించి వాక్యపూర్వకంగా ఒక 5 నిమిషాలు ధ్యానించుకున్నాం. బయట చాలా మంది తర్వాత రిజిస్ట్రేషన్ సన్మాన సభలు అన్ని చాలా కలిపి చేస్తారు. వేరే విషయం అది మనకు ఉన్నది ఉన్నట్లుగా, తాను చేసినది చేసినట్లుగా, అది అంటారు కదా, యథార్థవాది లోక విరుడు. ఉన్నది ఉన్నట్లుగా చేస్తే రెండోసారి వాడు మనలో మనకి ఎప్పుడు మసిపూసి మారేడు కాయలాగా ఉంటే అలాంటి వాడు మంచోడు. అది అంటారు కదా, అబద్ధాలు చెప్పి ఈ రోజు కాదు స్తంభం పడుకునే విధంగా కాకుండా వాక్యపూర్వకముగా
ఈనాటి 103వ కీర్తన 2వ వచనంలో ఆయన చేసిన ఉపకారములను వేడిని మరువకు. నా జీవితంలో కావచ్చు, మా అన్నయ్య జీవితంలో కావచ్చు, మా కుటుంబంలో కావచ్చు, మరియా ప్రవీణ సిస్టర్స్ చాలా దగ్గర సంబంధం. మీ అందరికీ తెలుసు వారు అప్పులు రాగానే ఏ ఇంట్లో ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, ఎవరితోటి కలగలిసి ఉన్నారు. ఈ సిస్టర్ డెనీజియా దగ్గర నుండి, ఇరుమా దగ్గర నుండి, తర్వాత వచ్చిన ఎల్బిజియన్ సిస్టర్ కావచ్చు, జయసుధా సిస్టర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా తర్వాత వచ్చిన వాళ్ళు, ఇంకొక గాయం చేసిన సిస్టర్ పెద్దం గారు కావచ్చు, చాలా మధ్యలో మారుతూ ఉన్నారు. విమలా సిస్టర్ కావచ్చు. మొదటి నుండి నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు సిస్టర్స్ మా ఊరు వచ్చారు. గుడి ముందున్న ఇంట్లోనే ప్రతిరోజు సాయంత్రం నేను మమ్మల్ని వెళ్ళేవాడిని సిస్టర్ని కలవడానికి. మా సిస్టర్ డెనీజియా సిస్టర్ ఉండేవాళ్ళు మొదటిలో. ఆ తరువాత వాళ్ళ తర్వాత వచ్చినటువంటి ఎలిజబెత్ అమ్మ గారు కానీ, జయసుధా సిస్టర్ గారు కానీ హాస్పిటల్ ఇన్ఛార్జిగా, తర్వాత వచ్చిన వాళ్ళు కానీ, వీరందరూ కూడా ఒకరి తర్వాత వారి గృహాన్ని నిర్మించుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత సిస్టర్ గారు గత 23 సంవత్సరాలు, అంటే నేను థియాలజీకి వెళ్ళిన సంవత్సరం, అంటే 2001-2002 సంవత్సరం అటులోనికి వచ్చాను. అంటే తన జీవితంలోని ఎక్కువ భాగం, తన జీవితంలోని శక్తి గల జీవితాన్ని అంతా ఈ అక్కులలోనే గడిపారు. మా నాన్న చనిపోయినప్పుడు కావచ్చు, మా మమ్మీ చనిపోయినప్పుడు కావచ్చు, ఇలాగా మా కుటుంబానికి ఎంతో ఏమంటాము ఆ యొక్క సంబంధం, ఆత్మీయ సంబంధం, దగ్గరి సంబంధం ఎంతో ఉంది. పుస్తకాలు పోగేసి ఫాదర్ మీరు తప్పుగా చెప్పాలి అని అడిగారు. నేను నేనేం చెప్తాను చేస్తానంటే లేదండి అన్నాను. అందుకు నేను ఈరోజు తీసుకున్న అంశం కృతజ్ఞత. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత, మా కుటుంబానికి సృష్టికారు చేసిన మంచి పనులకు కృతజ్ఞత. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు చెప్పలేదు. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఇప్పుడే అనుకూల సమయం. ఇది ప్రపంచంలో ఇది అనుకూల సమయము, ఇది రక్షణ దినము. ఈ రోజున మనము ఆరాధనని బట్టి దేవుడు ఆమె ద్వారా, ఆమె జీవితం ద్వారా కన్యాస్త్రీగా ఉంటూ అదే సమయంలో ఉపాధ్యాయురాలిగా పిల్లలకు చక్కని భవిష్యత్ మార్గాలను చూపిస్తూ మేము వారి జీవితంలో దేవుడు చేసిన ప్రతి దానిని బట్టి ఈ కృతజ్ఞతావళిని ఏర్పాటు చేసుకున్న దాన్ని బట్టి దేవుడు ఆమె రాబోతున్న రోజుల్లో మరింతగా ఇప్పటి వరకు తన జీవితాన్ని పాఠశాలకు అంకితం చేస్తే రాబోతున్న రోజుల్లో మరింతగా వారి జీవితాన్ని విచారణలో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, లేక గ్రామాల్లో ఉన్న ప్రజలకు కావచ్చు, తన జీవితం ద్వారా ఇంకా మరింత మందిని ప్రభు యొక్క మార్గంలోనికి, ప్రభు యొక్క విశ్వాసంలోనికి దేవుడు ఆమె ద్వారా నడిపించాలని ప్రార్థన. అందుకే కేవలం ఒక వాక్యం చెప్తూ ఉంది. 117వ కీర్తన 1:7 వచ్చిన ఎల్ల జాతులారా ప్రభువుని స్తుతింపుడు, ఎల్ల ప్రజలారా అతని కీర్తింపుడు. మన పట్ల అతనికి వికృతమైన ప్రేమ కలదు, అతని విశ్వసనీయత ఎల్లకాలము ఉండును. మీరు ప్రభువుని స్తుతింపుడు. ప్రభువుని వదిలివేయవద్దు. పోయిన అందరికీ తెలుసు మా విజయవాడ ఏ స్థితిలో ముఖ్యంగా నా విచారణ నేనుంటే సమయంలో మనం ఏంటి నాకు వస్తుంది కష్టం బాధించి ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని బాధలు ఎదురైనా నమ్మకమును కోల్పోకుండా, విశ్వాసమును కోల్పోకుండా ప్రభువుతో నడిచే మనస్సు. అందుకే ఆయన అంటూ ఉన్నారు 116వ కీర్తన 7వ వచనంలో, నా ఆత్మమా నీవు నమ్మకముతో ఉంటును, ప్రభువు నీకు చేసిన మేలులను వేటిని మరొకరు. ఆయన నా కన్నీటిని తుడిచెను,
నన్ను చమరిపోనీయకుండా దొంగల వలె నన్ను కాపాడిన ప్రతి దినము కూడా. ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం నిద్రించే వరకు జరిగిన ప్రతి దానిలో గత 84 సంవత్సరాల కాలంలో, ఈ ఊరిలో ఉన్నంత కాలంలో దేవుడు సిస్టర్ గారి పట్ల చూపించినటువంటి ఆ యొక్క కరుణ, సిస్టర్ గారి పట్ల ఆయన ఇచ్చిన దీవెన ఆమె ఎప్పుడు కూడా మరుగుకున్న ఈ రోజున ఇగో తప్ప నేను కృతజ్ఞతగా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మరియ తల్లి వలె లూకాసు వార్తలో మనం విన్నాము, వాక్యమును బట్టి లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు మరియ తల్లి చెప్పిన పలుకులను మనం ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయము 46 నుండి నా హృదయం ప్రభువుని స్తుతించుచున్నది, నా రక్షకుడు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏదైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. సిస్టర్ గారు వేరే ప్రాంతానికి బదిలీ వెళ్ళిన మన ఊరుకున్నంత కాలం, సిస్టర్ గారి గురించి తెలిసినంత కాలం, తరతరముల వరకు నన్ను ధన్యురాలని ఆనాడు మరియ తల్లి అంటే సిస్టర్ గారు కూడా అవును. ఈ ఊరిలో ఉన్నప్పుడు రాబోతున్న తరాలు కూడా క్లారా గారు ఉండేవారు. నాకు క్లారా గారు చదువు చెప్పారు, నా బిడ్డలకు, నా మనవళ్లకు సిస్టర్ క్లారా చదువు చెప్పారని తరతరాలు కూడా ఊళ్ళో వారు తనను జ్ఞాపకం ఉంచుకుంటారు. మరియ తల్లి లాగా మరియ తల్లి దేవుని జ్ఞాపకం ఉంచుకుంది. మన ఊరుకు సిస్టర్ గారు గత 84 సంవత్సరాలుగా చేసిన సేవలు మన ఊరు కావచ్చు. సిస్టర్ గారు వచ్చినప్పుడు మన విభజన లేదు. పూర్వపాడు మనకిందే ఉంది, ఊటుకూరు మనకిందే ఉంది, దాదాపు 13 గ్రామాలు 14 గ్రామాలు అభివృద్ధి చేస్తున్నాయి. మరి ఈ రోజున 4-5 గ్రామాలు విభజించింది. కానీ సిస్టర్ గారు ఇంకా తన సేవలు గ్రామాలకు కానీ గృహ సందర్శనకు కానీ వెళుతుండగా తన గురించి తెలిసిన వారందరూ సిస్టర్ క్లారా గారు తాను మన గ్రామానికి చేసిన సేవలను బట్టి దేవుడు ఆమె ఎప్పుడు కూడా స్తుతిస్తారు, దేవుడు ఆమె ఎప్పుడు కూడా దీవిస్తారు. అందుకే మనము చక్కగా వాక్యాన్ని చదువుకుంటూ ఉంటాం. ఎక్కడంటే 2వ సమూయేలు గ్రంథములో 7వ అధ్యాయం 18వ వచనములో దావీదు మహారాజు రాజైన తర్వాత అన్ని చక్కగా అనుభవించిన తర్వాత మందసము దగ్గరకు వెళ్ళి పీఠము దగ్గర కూర్చుని యావే దేవుని విలువగా అడుగుతూ ఉన్నాడు, చూపుతూ ఉన్నాడు. ప్రభు దేరాలలో ప్రవేశించి ఆయన ముందు కూర్చుని ప్రార్థించను, ప్రభువు నీవు నన్ను ఎంతగా పెద్ద చేయకు, నేను ఏ పాటి వాడను, నేను ఏ పాటి దానను, నా కుటుంబం ఏ పాటిది, గొర్రెల కాచుకునే నన్ను ఏదో వరంగల్లోని మామూల ప్రాంతంలో ఒక గ్రామంలో పుట్టిన నేను, నా కుటుంబంలో 3వ వ్యక్తిగా పుట్టిన నేను ఈ రోజున ఈ గ్రామంలో 8 సంవత్సరాలు సేవ చేసే భాగ్యం నీవు నాకు ఇచ్చావు కదయ్యా, వందనాలు స్తోత్రాలు. దావీదు రాజు పీఠము ముందు కూర్చొని దేవుని మందస్థము ముందు కూర్చొని ప్రార్థించిన విధంగా సిస్టర్ గారు ఈ రోజు కృతజ్ఞతగా దేవునికి చెబుతూ ఉంది, నేను ఏ పాటి దానను నీ ముందు ఉండటానికి. అబ్రహాము పలికిన మాట, అయ్యా నేను బూడిదతోనే మట్టి మనిషిని అయినా కానీ ధైర్యంతో అడుగుతున్నానని యావే దేవుని సుదూరకు చెబుతుండే అడిగిన విధంగా సిస్టర్ గారు తాను 20 గంట ఉద్యోగులు చేయడం దగ్గర నుండి ఈ రాత్రి వరకు తన జీవితంలో జరిగిన ప్రతి పనిని బట్టి దేవుడు ఆమె ద్వారా చేసినటువంటి పనిని బట్టి, ఆమె ద్వారా ఉన్నతికి వెళ్ళిన బిడ్డలను బట్టి, ఆమె ద్వారా భూమిలో అక్షుతులైన బిడ్డలను బట్టి సిస్టర్ గారు దేవునికి మన తరపున మనము కూడా వాటితో కృతజ్ఞత తెలపాలి. అది మనము మన జీవితంలో నేర్చుకోవాల్సింది. ఎంత ఎదిగినా ఉతికి ఉండే మనస్తత్వం. అందుకే నోవా ఒక మాట చెబుతున్నాడు, ఏ మనోభావం లేకుండా దేవుడు చెప్పినట్లుగా చేశారని ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుతున్నాం. ఏ మనోభావం లేకుండా దేవుడికి దగ్గరగా విజయించి జీవించారు. అబ్రహాము కూడా దేవుడు కొండకు వెళ్ళగానే తన కుమారుని ఇస్సాకును తీసుకొని కట్టెలను తీసుకొని అది మనకు వెళ్ళిన ఎప్పుడు దేవుడికి దగ్గరగా ఉండే మనస్తత్వము కలిగిన మనస్తత్వము.
అలాంటి మనస్తత్వం మనందరం కూడా అలవర్చుకోవాలి. ఈ రోజు నీకున్న సంపదలను బట్టి, ఈ రోజు నీకున్న జ్ఞానం బట్టి, నీకున్నటువంటి ఆ యొక్క తెలివితేటలను బట్టి, ఆలోచనలను బట్టి ప్రభువుని స్తుతించే బిడ్డలుగా అందరూ ఉండాలి. అందుకే మనము చాలా ప్రాక్టికల్ చదువుకుంటూ వెళితే ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు మంచి వాడు కనుక అతనికి వందనములు అర్పించుడు అని 136వ కీర్తన 1-3 వచనములను మనం చదువుతున్నాం. ఆయన మంచివాడు. లోక అలాగే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో మీరు నన్ను పిలుచులేని నేను నీకు సమాధానం ఇస్తానయ్యా. ఎవరు పిలిచినా, ఎప్పుడు పిలిచినా, ఏ క్షణంలో పిలిచినా నీకు సమాధానం ఇచ్చే ప్రభు. ఆ ప్రభుకి ఎప్పుడు నీకు కృతజ్ఞత కలిగి జీవించాలి. ఆ ప్రభుకి ఎప్పుడు ఆయనకు ఆహ్వానం జీవించాలి. ఆయన చేసిన మేలులను బట్టి 106వ కీర్తన 4వ వచనం కృతజ్ఞతాస్తుతులతో ఆయన మందిరంలోనికి అందరూ అని ప్రవేశించాలి. వాక్యం సాధించాలి. కావున ఏ సహోదరి సహోదరులారా, నీవు రోజున పుస్తకాల యొక్క పదవీ విరమణ లేక సభను బట్టి లేక కృతజ్ఞత అంశం బట్టి దేవుడు ఆమె జీవితంలో చేసిన ప్రతి దాన్ని బట్టి ఆమె ద్వారా మన కుటుంబాలకు, మన గ్రామానికి దేవుడు చేసిన మేలు ముఖ్యంగా ధైర్యంగా నేను నాలుగు నిలబడి నేను 2006లో ఫిబ్రవరిలో గురైనప్పుడు సిస్టర్ గారు డెకరేషన్ కానీ అవన్నీ తయారు చేసినప్పుడు మార్చిస్తారు అన్నీ నేనేనాడు ఈ స్థాయికి వస్తామని ఎందుకంటే ఆల్రెడీ ఉద్యోగానికి వెళ్ళి ఉద్యోగం వదులుకొని సిద్ధేకి వెళ్ళి 20 సంవత్సరంలో కావున దేవుని నెలలకు దేవుని యొక్క అన్ని కూడా కావున వారి ద్వారా మనందరి కుటుంబాలకు, మన గ్రామానికి, మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఏదో కుటుంబంలో వారి ద్వారా సహాయం పొందిన వాడు లేకపోలేదు. కావున వారి యొక్క ఈ రాబోతున్న ఆలోచనలన్నీ కూడా ఆ దేవుడు మరింతగా వారిని దీవించి ఆశీర్వదించాలని ఈ దివ్య పూజలో వారి ఉద్దేశాల కోసం, వారి బంధుమిత్రాల, వారి సభ ఉద్దేశాల కోసం ఈ దివ్య పూజలు మనం మనం చేసుకుంటాం. మహాశక్తి సంపూర్ణ ఈ శుభతరుణ విశ్వసనీయతను పరిపాలిస్తున్న మా జగద్గురువులు బాబు గారిని, పీఠాధిపతులను, గురువులను, ముఖ్యంగా ఈ దివ్య బలి పూజ సమర్పిస్తున్న గురు పుంగవులందరినీ అర్పించుచున్నాము. వీరు మీ ప్రియ సమూహులకు ఆశీర్వాదకరంగా ఉంటూ మీ సజీవ వెలుగును వారికి ఆదర్శ జీవితం ద్వారా ప్రసరింప చేయనట్లుగా వారందరికీ ఆయురారోగ్యాలతో దీవించమని అందరూ మహాపరిశుద్ధుడైన తల్లి, మా సంస్థ అధినేత మదర్ జనరల్ రేవెన్ సిస్టర్ రీతా గారిని, మా సంస్థ సెక్రటరీ విభాగంలో నిర్వాహకులైన రేవెన్ సిస్టర్ అల్ఫోన్సా గారిని, మా సంస్థలో పనిచేస్తున్న మహిళలను మీకు సమర్పిస్తున్నాము. మేము చేయి పనులను ఉదార స్వభావంతో సువార్త వెలుగును
ఇతరులకు పంచిపెట్టేలాగా నియమించండి. సంస్థలకు కావలసిన అవసరాలను తీర్చమని ఆరోగ్యాలతో మమ్మల్ని అందరినీ దీవించమని అందరూ. కృపాశక్తి సంపూర్ణమైన ప్రభువా, అనుక్షణము మమ్మందరినీ కాచి కాపాడుతూ మరీ ముఖ్యంగా మా సిస్టర్ క్లారా గారికి తోడుగా ఉండి తాను చేసిన పనులన్నిటిలో మీరు చూపించిన ప్రేమకు దైవ వరాలకు గాను ఎంతో మంది విద్యార్థులకు జ్ఞానబోధన చేయుటకు ఒక పరికరముగా వినియోగించుకున్నందుకు మీకు స్తోత్రాలు. పదవి విరమణ జరుపుకుంటున్న మా సిస్టర్ క్లారా గారిని, వారి కుటుంబమును, బంధుమిత్రులను, స్నేహితులను మీకు అర్పించుచున్నాము. వీరందరినీ మీ విశ్వాసంతో నింపి మీ ఘనమైన ప్రేమ మాధుర్యాన్ని అనుభవిస్తూ శాంతి సమాధానంతో జీవించమని అందరూ. ఓ కరుణాకర, మా అత్తలూరు గ్రామాన్ని మీకు సమర్పిస్తున్నాము. మా గ్రామంలో ఉన్న కుటుంబాలకు కావలసిన ప్రార్థనా శక్తిని దయచేయమని, కుటుంబాలలో కావలసిన అవసరాలను తీర్చి శాంతి సమాధానాలతో నింపమని, ఇక్కడ గుమ్ముకూడిన ప్రజలందరి కోసము వారి అవసరాలలో తోడు నీడగా ఉండి కాచి కాపాడమని అందరూ. మా ఈ మనవలన్నింటినీ మా ప్రభువు క్రీస్తు ద్వారా చేయిస్తున్నాము. ఆమేన్.
అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైన ప్రార్థించుదము. ఓ ప్రభువా, సమల క్రీడలని రక్షించడము నీవు ఎంతో ప్రేమతో నీ కుమారుని పంపితివి. అనుదిన సంఘములను నమ్మకమైన నీకు హృదయంతో అర్పించి వెండి సాధనగా స్వీకరించమని విన్నవించుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తి కలిగిన మేము ఎల్లప్పుడూ ఎంతో కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుచు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృజించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దోతలు నీ మహత్యమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుతున్నారు, శక్తివంతులు వణకుచున్నారు. పరమమందరి బలవంతులను ఆనందపరవశమైన భక్తి భావనకు ఏకీభవించి గుప్పొంగుచూ నీ స్తుతులను పాడుతున్నారు. వారితో మా స్వరాలను ఏకము చేసి నిన్ను దీనభావంతో స్తుతించుచా ఎట్లనగా నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వపవిత్రతతో నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ మానవులను పరిశుద్ధపరచా ప్రతిమాలుతున్నాము. ఈ విధంగా ఇది మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగుడుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని
కృతజ్ఞతావందనములు చెప్పి రుచి శిష్యులకిచ్చుచు నేను మీరందరూ దీన్ని తీసుకొని భుజింపు. ఇది మీ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరము. స్మరించుచు జీవనకు రక్షణ మాత్రం మీకు సమర్పించుతున్నా. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రుడిగా చేసినందుకు మీకు వందనములు తెలుపుతున్నా. క్రీస్తు శరీరక్తములలో పరివారం మమ్మ పవిత్రాత్మ ఐక్యపరచమని ప్రతిపాదిస్తున్నా. ఓ ప్రభువా, ప్రపంచమంతా వ్యాపించులని శ్రీ సభకు జ్ఞాపకం మా ప్రాంత జగద్గురువును మా పాత్రికేయులు
గురువులందరితో పాటు మమ్మల్ని ఈ ప్రేమ పరిపూర్ణ ఉత్తానంతో చెప్పిన మా సహోదరి సహోదరులు నీ కార్యక్రమం చెప్పిన వారందరినీ జ్ఞాపకం ఉంచగలము, వారిని మీ దేవుని రాష్ట్రంలోకి చేర్చుగలము. మా అందరిపై దయ చూపి దేవుని పెద్దలు మరే మార్గంలో మన భర్త రోజుకోవడానితో పుణిత అపోస్తలతోను పుణిత తోమాస వారితోను ఆ నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం గ్రహించి అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు వారిని స్తుతించి మహిమపరచుదాము. Sarva
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశాన్ని అనుసరించి ప్రార్థింప సాహసితము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునుగాక, భూలోకమందు నెరవేరునుగాక. ఆనాటికి కావలసిన సహాయమును మాకు నేర్పండి. మా యొక్క అపరాధములను మేము మన్నించినట్టు మా అపరాధములను మీరు మన్నించు. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్మల్ని రక్షించుము. ప్రభువా, దిక్కులలో మమ్మల్ని రక్షించు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహముల పాపముల నుండి మమ్మల్ని ముక్తులను చేసి అన్ని కలుపుల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందములు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆనందములు నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నా, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో చేసిన ప్రభువైన యేసు మా పాపములను లెక్కింపక మీ శ్రీస్తవ విశ్వాసమును వీక్షింపు. మీ చిత్త ప్రకారం మీ సర్వ శాంతిని ఏకం అనుగ్రహించు. యుగములు జీవించుతూ పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరి గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రె పిల్లలకు పిల్లవైన వారు ధన్యులు. స్వామి ఇక వేరు నా ఒకనాడిగినటువంటి పాపము చేయండి. రెండు మనస్సు వెనుక నిద్ర చేస్తున్నాను స్వామి. ఆమె ఆ
గురువులుగా మేము కూడా అక్కడికి వస్తాము. మీరందరూ కూడా అక్కడికి వచ్చి ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతూ, మరి ఇప్పుడు ఇక్కడే ఉన్నాం కాబట్టి గురువులందరితో సిస్టర్ గారు ఒక ఫోటో తీసుకోవాలని ఆశిస్తూ ఉన్నారు. కాబట్టి గురువులమైనటువంటి మేమందరూ కూడా సిస్టర్ గారు ఇచ్చిన సన్మానాన్ని ఇచ్చి మేము సిస్టర్ గారిని ఆశీర్వదించడం జరుగుతుంది. వారితో ఒక ఫోటో తీసుకోవడం జరుగుతుంది. గురువులు సిస్టర్ గారిని శాలువాతో పూలమాలతో సన్మానిస్తూ ఉండగా అందరం ఒకసారి గట్టిగా చెప్పడం సిస్టర్ గారిని మీరు కూడా రండి. గారిని అదేవిధంగా కౌన్సిలర్ సిస్టర్స్ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. కౌన్సిలర్ సిస్టర్స్ కూడా ముందుకు రావాలి. అదేవిధంగా మరీబామైన సిస్టర్స్ అందరూ ముందుకు రండి. ఫోటో వరకు మాత్రమే మరీబామైన సిస్టర్స్ దయచేసి చాలా ఎవరు లేదు సన్మానం ఒక ఫోటో వరకు మాత్రమే దయచేసి అందరూ నేర్చుకున్నారని మనం చేసుకోవచ్చు. మరీబామైన సిస్టర్స్ అందరూ ముందుకు రండి. సిస్టర్ గారి కుటుంబ సభ్యులు ముందుకు రండి. సిస్టర్ గారి కుటుంబ సభ్యులు కాబట్టి సంతోషంతో మంచి వాతావరణంలో అనుగ్రహించి నా ఉద్యోగ నిర్వహణ పూజా పనిని ఆత్మీయంగా సాగుటకు సహాయపడిన దేవునికి దేవమాత తల్లికి నా కృతజ్ఞతలు. నా పట్ల ప్రేమతో ఈ కార్యక్రమంలో పాల్గొని తమ విలువైన సమయాన్ని నా కోసం వెచ్చించి మన మధ్యకు విచ్చేసిన ప్రధాన యాజకుడిగా పెంటారెడ్డి రాజారెడ్డి గారికి సమితి దినోత్సవ పూజలు సమర్పించిన మన పూర్వ గురువులు ఫాదర్ కస్పా గారు, ఫాదర్ చిన్నయ్య గారు, ఫాదర్ అమిత్ గారు, ఫాదర్ పాపయ్య మరియు భాస్కర్ గారు, మా తమ్ముడు మనోజ్, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరియు మా పెద్ద తమ్ముడు కస్పారెడ్డి గారు కూడా చాలా వందనాలు. అదేవిధంగా
ప్రత్యేక విధంగా చాలా రోజుల నుంచి అన్ని విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకొని నా ఉద్యోగ విరమణ పరిశుద్ధ దివ్యబలి పూజ ఇంత గొప్పగా జరగడానికి తోడ్పడిన మన ప్రియ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ నన్ను మంచి మార్గంలో వెళ్ళడానికి తోడ్పడుతూ నా ఆనందంలో పాలు పంచుకోవడానికి హైదరాబాద్ నుండి నేను చేసి వచ్చినటువంటి మా రెవరెండ్ ప్రొఫెసర్ గారు, మీరు చూడండి అందరూ ముందున్నారు, సిస్టర్ అల్ఫోన్సా గారు, అదేవిధంగా కౌన్సిలర్స్ సిస్టర్ అన్సిలా గారు, సిస్టర్ కార్మేల్ గారు, ఈ సమయంలో వేరే పని మీటింగ్ ఉండటం వల్ల సిస్టర్ అమల గారు, సిస్టర్ బ్రిజిట్ గారు ఇక్కడికి రాలేకపోయారు. అదేవిధంగా సిస్టర్ అన్నమేరి గారు చాలా దూరంలో వాళ్ళందరూ కూడా వేరే పనిలో మీటింగ్ ఉండటం వల్ల రాలేకపోయారు. వాళ్ళ తరఫున మా మదర్ గారు, మా సిస్టర్స్ వచ్చారు. అదేవిధంగా మా సిస్టర్ సెక్రటరీ గారు కూడా చాలా బిజీగా ఉన్నారు, అందువల్ల రాలేకపోయారు. కానీ వారందరూ కూడా ప్రార్థనలో ఉండి ఈరోజు వారు ప్రత్యేకంగా వాతావరణము భగవంతుడు మనకు ప్రసాదించారు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి తగిన అనుమతించి నన్ను ప్రోత్సహించిన ఆ ప్రొఫెసర్ గారికి ప్రత్యేక వందనాలు. ప్రొఫెసర్ గారికి అదేవిధంగా గుంటూరు నుండి వచ్చిన మా బాలమయ సభ సిస్టర్స్ అందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పూజాలో పాల్గొని నాకు ప్రార్థన చేసిన సిస్టర్స్, ముఖ్యంగా మన చుట్టుపక్కల నుండి వచ్చిన పెద్దపూరపాటి సిస్టర్స్, శ్రీపురం సిస్టర్స్, రిషాపూడి సిస్టర్స్, అలస్టేట్ సిస్టర్స్, అదేవిధంగా గోసరి సిస్టర్స్ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దివ్యబలి పూజకు మధురమైన పాటలు, భక్తి గీతాలతో ఈ పూజబలి కార్యక్రమం నడపడానికి చక్కటి సంగీతంలో సహాయం చేసిన వారి కొసరెడ్డి జోసఫ్ రెడ్డి గారికి మరియు వారి బృందములకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రేమపూర్వక ఆహారాన్ని అంగీకరించి సుదూర ప్రాంతంలో నుండి చేసిన మా కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, మా సిస్టర్స్కు, టీచర్స్కు, మాస్టర్స్కు, బంధుమిత్రాదులకు, స్నేహితులకు, నా విద్యార్థులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యమైన విషయం ఇప్పుడు మా అత్తలు గ్రామ ప్రజలు ఎంతో ఉపయోగించాలంటే అందరినీ ఒక అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి అని సంబోధించుకోవడానికి అమ్మమ్మ, తాతయ్య నాకు సంబోధించుకోవడానికి మిగిలినటువంటి అవకాశానికి మీ అందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సమయంలో ఫాదర్ చెప్పినట్లుగా ఎక్కువ శాతం మా ఇంటి గురించి నేను మర్చిపోయి ప్రతిసారి ఏ పని ఉన్నా, ఎక్కడ ఏం జరుగుతున్నా నేను వెళ్ళాలి, మా ఊరికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చి మళ్ళీ ఊరు అంటున్నావు, మీ ఊరు అంటున్నావు, మీ ఊరు కావాలి అనుకున్నారు. కాబట్టి అంటే నేను మీ దగ్గర ఎంతో ప్రేరణ పొందాను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఏ సమయంలో మీ యొక్క సహకారాన్ని అడిగినప్పుడు మీరు ఎవ్వరు కూడా కాదనకుండా అడిగిన వెంటనే మీరు వచ్చి నాకు తోడుగా ఉంటూ ఇన్ని సంవత్సరాలు మీ మధ్యలో నన్ను ఒక కుమార్తెగా, చెల్లెలుగా స్వీకరించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.
అదేవిధంగా మన గ్రామ దేవాలయ గుడి పెద్దలు ఇక అన్నయ్యకి ఎటువంటి కార్యక్రమం వచ్చే చాలా జరిగినా అన్నయ్య చేయాలనగానే ఇంకెందుకన్నా పని మేము ఉన్నాం కదా అన్నటువంటి అభిరామిస్తూ వాళ్ళందరూ ఎప్పుడు చేదు వాళ్ళగా ఉంటూ ఉన్నారు. అదేవిధంగా మన మర్యాద సభ్యులు ప్రార్థన వెళ్దామని ముందడుగు వేస్తారు, ముందు కార్యాలు చేయాలన్నా ముందుకు వస్తారు. ఏదైనా ఒక కార్యాన్ని సాధించాలన్నా స్త్రీ అనేవాడు చాలా ముఖ్యమని ఈ సమయంలో నేను చెప్పగలను. అదేవిధంగా మనందరికి అర్థమైనటువంటి మన ఉపదేశాలు అర్థమయ్యారు, మీకు చాలా వందనాలు. సో మన గుడి పెద్దలందరికీ మరి ఇతర సభ్యులందరికీ మధ్యనయ్య గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి శ్రీ చెన్నూరి శ్రీను సోచన తమ్ముడు తను కూడా ఎప్పుడు గుడి ఆవరణలోనే కాదు మా ఇంట్లో ఏ టైం అయినా 10 గంటలకు ఫోన్ చేసినా కానీ నేను ఉన్నానని చెప్పేసి అర్ధరాత్రి అయినా కరెంట్ లేదని వచ్చి చూసి మాకు ఎల్లప్పుడు చేతుడుగా ఉన్నటువంటి శ్రీను గారికి వాళ్ళ బృందానికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సమయంలో భోజన ఏర్పాటు శ్రద్ధ వహించినటువంటి మన చిన్నయ్య గారికి వారి బృందాలైనటువంటి వంటమాస శ్రీని గారికి మీకు ప్రత్యేక వందనాలు. అదేవిధంగా ఈ సమయంలో మన కానయ్య మాస్టర్ గారిని నేను ప్రత్యేకంగా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే మనందరికంటే కూడా పెద్దవాళ్ళు జ్ఞానంలోనూ టీచర్గా ఉండి ఎన్నో కార్యాలు సాధించినటువంటి వాళ్ళు కాబట్టి వారి యొక్క సలహా సహకారాలతో ప్రతి కార్యంలో కూడా ముందడుగు పెట్టడానికి సహాయపడుతున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా గుంటూరు కథోలిక విద్యా సంస్థ మేనేజర్ గారు రాజపాని శక్తి బాలస్వామి గారి కూడా ఈ సమయంలో నేను వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రతిసారి కూడా స్కూల్ విషయంలో తన దగ్గరకు వెళ్ళి సంతకాల విషయమే కాకుండా వేరే విషయాల్లో కూడా వెళ్ళినప్పుడు ప్రేమతో మమ్మల్ని స్వీకరించి ఆదరించి మా అవసరాల్లో తోడుగా ఉంటున్నందుకు ఈరోజు రాలేకపోయారు. మనందరూ కలిసి ఈరోజు బిషప్ గారి ఎపిస్కోపల్ ఆర్గనైజేషన్లో సాయంత్రం ఉన్నది కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా బిజీగా ఉన్నారు అక్కడ. అందుమూలంగా తను కూడా రాలేకపోయారు. వారి కూడా ఈ సమయంలో ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. అదేవిధంగా అమరావతి మండలం మా ఎంఏఓ గారు వాళ్ళని ఇంకా లేకపోవచ్చు. మా స్టాఫ్ ఏ పనిలోనైనా సరే ఆఫీస్కి వెళ్ళినప్పుడు మమ్మల్ని గంట తరబడి ఉంచకుండా సిస్టర్ గారిని పని అయితే ఇప్పుడే చేస్తాను లేదంటే బట్టి నేను చేస్తాను మీరు నా వద్దండి అని చెప్పేసి అంత అభయాన్నించుకుంటూ ప్రతి విషయంలో కూడా మాకు తోడుగా ఉంటున్నందుకు ముఖ్యంగా మన అక్కడూరు స్కూల్కి వారు ఎన్నో విధాలుగా సహాయపడుతూ ఉన్నారు. ఈ సమయంలో కూడా మీకు ఇంగ్లీష్ మీడియం కావాలంటే మేము ఉన్నాము అన్నటువంటి అభయాన్ని కూడా వాళ్ళు తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి వారు కూడా ఈ సమయంలో వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఈ రోజుతోనే కాకుండా ముందు రోజు రాబోయే రోజుల్లో కూడా మన ఆర్సన్ స్కూల్కి వాళ్ళు తప్పకుండా సహాయపడతారని కూడా వారికి వందనాన్ని అర్పించుకుంటున్నారు. అదేవిధంగా మనకి మంచి నీటి సప్లై చేసినటువంటి శ్రీ బెల్లగొండ గౌరవ గారు కూడా చాలా వందనాలు, నాకు ధన్యతలు. నా జీవితాన్ని గురించి చక్కగా విశ్లేషిస్తూ సన్మాన పత్రంలో రచించిన అల్లరి బాలశ్వరుడి మాస్టర్ గారికి ఈ సమయంలో ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చివరిగా ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి ఎంతో శ్రమించిన మన అత్తనూరు నా తోటి సిస్టర్స్ సిస్టర్ రోడ్డుమేసి కిరణ్ గారికి, సిస్టర్ రోహిణి గారికి, సిస్టర్ సోఫీ గారికి, సిస్టర్ పరిమళ గారికి, అదేవిధంగా మన ప్యారిష్ ప్రీస్ట్ మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈ సమయంలో
అభినందిస్తూ కృతజ్ఞతావందనాలు తెలుపుకుంటూ చేసినటువంటి ప్రతి ఒక్క సేవకు కూడా మీరు నాకు ఎన్నో విధాలుగా తోడ్పడి ఉన్నారు. నేను ఎప్పుడు కూడా మన గ్రామాన్ని మర్చిపోను. ప్రతిరోజు నా ప్రార్థనలో మరొక మీ అందరి కోసం ప్రార్థిస్తానని మీ అందరికీ అభినందిస్తున్నాను. కాబట్టి మీ అందరికీ కూడా చాలా వందనాలు తెలుపుకుంటున్నాను. ప్రార్థించుదాము. సర్వశక్తిగల మీ సేవకులను పాప బంధములు విడిపోవాలని నిశ్చయించినవి కరుణతో మీ ప్రజల శక్తిని అందరికీ మరి అర్థించుతున్నాము. నీ ఆదరణతో ఇది ఆతంకం లేకుండా మేము ఆశించు నిత్యమైన వైపు పైనింప కరుణింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మన కేంద్రాలను అదేవిధంగా కానీ సుదూర ప్రాంతం నుండి నా మీద ఉన్నటువంటి ప్రేమతోటి మీరు ఇక్కడికి వచ్చి ఇంత చక్కగా కార్యానికి సహాయపడినందుకు మీకు విశ్వాసం వేసుకుంటారు. మీ అందరికీ స్టూడియో తరఫున మరి మా కార్యకర్తలు మీ స్టూడియో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రభు మీతో సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర మీ అందరిని దీవించి కాచి కాపాడుగాక. So congratulations and thank you very much. God bless you. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము. Thank you.